కుల కార్పొరేషన్లు సామాజిక న్యాయం కోసమా, రాజకీయ మాయాజాలం కోసమా అన్నది చర్చించాల్సిన అంశం. భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత రాజ్యాంగం కల్పించిన ప్రధాన హామీ ఏంటంటే సామాజిక సమానత్వం. కుల వ్యవస్థ వల్ల దశాబ్దాలుగా అణిచివేయబడిన వర్గాలకు న్యాయం చేయటం ప్రభుత్వాల బాధ్యత అని భావించి ఈ క్రమంలోనే రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, ప్రత్యేక చట్టాలు అమల్లోకి వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో అనేక రాష్ట్రాల్లో కుల కార్పొరేషన్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్, ప్రత్యేక బడ్జెట్, దానికి ఒక చైర్మన్, డైరెక్టర్ల కేటాయింపు. ఈ ఏర్పాటు నిజంగా సామాజిక న్యాయాన్ని బలోపేతం చేస్తుందా అనేది అసలు ప్రశ్న. అలా కాకుండా కులాలను మరింత సంస్థాగతంగా బలపరుస్తుందా అనే సందేహం కలగక మానదు. కుల కార్పొరేషన్ అనేవి ఒక నిర్దిష్ట కులం లేదా కుల సమూహం అభివృద్ధి కోసం ఏర్పాటు చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి టీడీపీ ప్రభుత్వ సారథ్యంలో కొన్ని కుల కార్పొరేషన్లు పురుడు పోసుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో 139 బీసీ కులాలకు 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. నాడు నేడు ఈ కుల కార్పొరేషన్ల లక్ష్యాలేంటి? విద్య సాయం, ఉపాధి, స్వయం ఉపాధి రుణాలు, వ్యాపార ప్రోత్సాహం, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు. వీటిని కాగితం మీద పెట్టి చూస్తే ఒక మంచి ఆలోచనలాగానే కనిపిస్తుంది. అమలులో చూస్తే అసలు సమస్యలు డొల్లతనం బయటపడుతుంది. ఈ కుల కార్పొరేషన్లు కుల నిర్మూలన లక్ష్యానికి విరుద్ధమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మన రాజ్యాంగ నిర్మాతలు ఆశయం సుస్పష్టం. అదేంటంటే కులాలను బలపరచడం కాదు, కులాన్ని క్రమంగా అప్రసంగం చేయటం. కానీ ప్రస్తుత పాలకులు, ప్రభుత్వం ఒక కులాన్ని అధికారికంగా గుర్తించి ఆ కులాన్ని ఒక అభివృద్ధి యూనిట్గా మార్చటం విడ్డూరం. ఇది దీర్ఘకాలంలో కుల గుర్తింపు గాఢత మరింత చేయటమే. పిల్లలు పుట్టినప్పటి నుంచి నీ కులం ఇది, నీ కార్పొరేషన్ అది అని చెప్పటం ద్వారా మనకు తెలియకుండానే ఆ కుల భావాన్ని ముందు తరాలకు బదిలీ చేస్తున్నాం అన్నమాట. మరి ప్రభుత్వాలు ఈ కుల కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాయంటే ప్రతి కార్పొరేషన్ ఒక ఓటు బ్యాంకు రాజకీయం, కులానికి ఒక చైర్మన్ పదవి, పదుల సంఖ్యలో డైరెక్టర్లు, రాజకీయ పునరావాస కేంద్రాలుగా కుల కార్పొరేషన్ కార్యాలయాలు మారిపోతున్నాయి. ఈ కుల కార్పొరేషన్ పదవులు, ఆ పదవుల కోసం దినపత్రికల్లో ప్రకటనలు, ఫోటోలు, ఫ్లెక్సీలు తప్ప ఆయా వర్గాలకు దక్కే ప్రయోజనం ఏ మేరకు అనేది అసలు ప్రశ్న. ఇక్కడ మరో కీలక ప్రశ్న ఉంది. అన్ని కులాలకు సమానంగా నిధులు కేటాయిస్తున్నారా? ఉదాహరణకు కమ్మ కార్పొరేషన్ 200 కోట్లు, రెడ్డి కార్పొరేషన్ 300 కోట్లు, కాపు కార్పొరేషన్ 1000 కోట్లు అనే ప్రభుత్వ లెక్కల అసమానతల సమానత్వం పేరుతో మరింత అగాధాలు సృష్టిస్తున్నామా అన్న సందేహం కలుగుతుంది. కుల కార్పొరేషన్లు పెరిగే కొద్దీ అధికారులు, కార్యాలయాలు, పాలన ఖర్చు తడిసి మోపుడవుతుంది. మరి అదే స్థాయిలో ఉపాధి పెరుగుతుందా, పేదరికం తగ్గుతుందా అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేవు. ఒకే లక్ష్యంతో ఉన్న సంక్షేమాన్ని విభజించి అనేక కార్పొరేషన్లుగా చేయటం వనరుల వృధాకు ప్రభుత్వాలు పాల్పడుతున్నాయి అనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. కులాల ఆధారంగా కాకుండా ఆర్థిక వెనుకబాటుతనం, విద్యా లోపం, ప్రాంతీయ అసమానతలు ప్రామాణికంగా తీసుకుని యూనివర్సల్ సోషల్ జస్టిస్ మోడల్ ఆలోచన చేయకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం పాకులాడటం అంటే కులాలను గుర్తించటం కంటే కులం వల్ల ఏర్పడిన నష్టాన్ని సరిదిద్దటమే నిజమైన సామాజిక న్యాయం. కుల కార్పొరేషన్లు తాత్కాలికంగా పాలకుల రాజకీయాలకు ఓటు బ్యాంకులుగా ఉపయోగపడవచ్చు. కానీ దీర్ఘకాలంలో కుల గుర్తింపును అంతకంతకు బలపరుస్తూ సామాజిక విభజనను పెంచుతాయి, అభివృద్ధిని సంస్థాగతంగా గందరగోళంలోకి నెడుతుంది. నిజమైన సామాజిక న్యాయం అంటే కులాన్ని అధికారికంగా నిలబెట్టడం కాదు, కులం అవసరం లేని సమాజాన్ని నిర్మించటం. ప్రభుత్వాలు ఈ అంశాన్ని ఓట్ల కోణంలో కాకుండా భవిష్యత్తు తరాల దృక్కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశంలో కులం కాదు, పేదరికమే అసలు సమస్య. సరైన ఆహారం, నాణ్యమైన విద్య, వైద్యం పెనుభారంగా మారటం, ఉపాధి భద్రత లేకపోవటం, ఒక తరం నుంచి మరో తరానికి పేదరికం బదిలీ అవుతూ పేదరికపు వలయం, పోవర్టీ ట్రాప్కి కారణం అవుతుంది. పేదరికం కులానికే పరిమితం కాదు,
అది ఒక కఠినమైన నిజం. ప్రతి పేదవాడు ఒక నిర్దిష్ట కులానికి చెందినవాడు మాత్రమే కాదు, ప్రతి కులంలోనూ పేదలు ఉన్నారు. ఈ కుల కార్పొరేషన్లు ఏం చేస్తున్నాయి? పేదరికాన్ని కాకుండా కులం కేంద్రంగా చేసుకుంటున్నాయి. ఫలితంగా కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పైరవీలతో అసలైన అర్హులు, లబ్ధిదారులు కాకుండా పోతున్నారు. పేదరికం ఒక కుల కార్పొరేషన్ పరిష్కారం కాదు, వ్యవస్థాగత సమస్య. కుల కార్పొరేషన్లు వర్సెస్ పేదరిక నిర్మూలన. ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనపై దృష్టి పెట్టాలా, లేదా పేదరికంతో సంబంధం లేకుండా కుల నిర్వహణ మీద దృష్టి పెట్టాలా? కుల కార్పొరేషన్లు పేదరికాన్ని విభజిస్తున్నాయి, కానీ పేదరికాన్ని నిర్మూలించలేకపోతున్నాయి. అంటే ఏంటర్థం? పేదరిక నిర్మూలనకు ఒక సమగ్ర విధానం కావాలి, కులానికి ఒక కార్యాలయం కాదు. కులాన్ని గుర్తించే విధానాలు కాకుండా పేదరికాన్ని కొలిచే విధానాలు అమలు చేయాలి. జీవన ప్రమాణాల ఆధారంగా టార్గెటెడ్ సోషల్ జస్టిస్ అమలు చేయాలి. అప్పుడు మాత్రమే కులంతో సంబంధం లేని నిజమైన పేదవాడికి ఆ ఫలితాలు దక్కి సమాజం కులం అవసరమైన స్థాయికి చేరుతుంది. కులం ఒక గుర్తింపు కావచ్చు, పేదరికం చక్కదిద్దాల్సిన ఒక అత్యవసర పరిస్థితి. రాజకీయాలు కులం చుట్టూ తిరుగుతున్నంత కాలం పేదరికం మన వ్యవస్థలో తిరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వాలకు విజిల్ ఒక సూటి ప్రశ్న: మన కులాలను కార్పొరేషన్లుగా నిర్వహించుకుంటున్నామా, లేక పేదరికాన్ని నిర్మూలించాలనుకుంటున్నామా అనేది అసలు ప్రశ్న. దానికి ప్రభుత్వాలే సమాధానాలు చెప్పాలి.